ఈ మూవీస్‌లో చూపిస్తున్నట్టు మనం నిజంగానే 100% బ్రెయిన్ వాడగలిగితే మనం సూపర్ హ్యూమన్ అవుతామా? లేక పూర్తిగా నియంత్రణ కోల్పోతామా? మన బ్రెయిన్ కేవలం 10% మాత్రమే వాడతాం అన్నది ఒక ఫేక్ నమ్మకం. నిజానికి మన మెదడు దాదాపుగా అన్ని పార్ట్స్ వాడుతుంది. కానీ ఒకేసారి కాదు. ఇప్పుడు మన బ్రెయిన్ మన శరీర శక్తిలో 20% ఇప్పటికే వాడుతుంది. కానీ ఒకేసారి మొత్తం బ్రెయిన్ యాక్టివేట్ చేస్తే మన శరీరం అసహనానికి లోనవుతుంది. మనం ఒకవేళ 100% బ్రెయిన్ వాడగలిగితే ఆ సమయంలో అన్నీ ఫీల్ అవుతాం. కోపం, భయం, ప్రేమ, బాధ అన్నీ ఒకేసారి. దగ్గరగా ఉన్న ప్రతి స్మెల్, శబ్దం, లైట్ అన్నీ అటెన్షన్లోకి వస్తాయి. మన బాడీలో ఉన్న మజిల్, హార్మోన్ అన్నీ ఒకేసారి విడుదలవుతుంది. దీన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు అంటే ఒక సిటీలో ప్రతి కార్ ఒకేసారి వెళ్ళినట్లు. కన్ఫ్యూజన్. నిజమైన బ్రెయిన్ శక్తి అనేది 100% యాక్టివేషన్లో కాదు, నియంత్రణలో ఉంది. ఫోకస్, అవగాహన, చిట్ట చివరి టార్గెట్ ఇవే నిజమైన మెదడు పవర్లో ముఖ్యమైనవి. లిమిట్లెస్ సినిమాలో చూపిస్తున్నట్టు హీరో మెడిసిన్ వల్ల గెయిన్ కాదు, అసలు మార్పు ఆయన ఫోకస్ పెరగడం వల్లే వచ్చింది. అటెన్షన్ పెట్టడం మొదలుపెట్టాడు. ఆరోగ్యంగా బ్రతకడం, లాంగ్వేజ్ నేర్చుకోవడం, చదవడం ఇవే బ్రెయిన్కు యాక్టివేట్ ఉంచే మార్గం. నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయంటే కింద కామెంట్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.